గడువు ముగుస్తోంది, టైం దగ్గర పడుతోంది. క్లారిటీ ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం ఇంకా కామ్గానే ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? మేరా నంబర్ కబాయేగా అంటూ కాంగ్రెస్ నాయకులు తెగ టెన్షన్ పడుతున్నారు. వాళ్ళల్లో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన కంగారైతే అందరిలో భయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. వామ్మో 7వ తారీఖు అంటూ కళ్ళల్లో వత్తులేసుకుని మరీ చూస్తున్నారు. ఇది ఎవరు వాళ్ళు, ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నారు? కాంగ్రెస్ నేతల్లో క్షణక్షణం భయం భయం. పదవి కోసం ఆశావహుల ఎదురుచూపులో వైపు, ఉన్న పదవి పోతుందేమోనన్న భయాలు మరోవైపు. అధికార కాంగ్రెస్ లో ఇప్పుడంతా నామినేటెడ్ పోస్టుల గోలే. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలా మంది ప్రస్తుతం యమా టెన్షన్ లో ఉన్నారు. అందుకు కారణం కొందరిది భయమైతే మరికొందరిది ఆశ. ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటూ తెగ ఆందోళనలో ఉన్నారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైనా పదవుల భర్తీలో జాప్యం ఎందుకన్నది కొంతమంది క్వశ్చన్. అలాంటి వాళ్ళంతా నాకెప్పుడు పదవి వస్తుందా అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎంత చూసినా ఇంకా ముందుకు రావడం లేదు, కాలం గడిచిపోతుంది అన్నది వాళ్ళ టెన్షన్. ఇందులో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పనిచేసిన నాయకులు సైతం ఉన్నారు. ప్రతిసారి ఈ నెల వచ్చే నెల అంటూ గడువు పెడుతున్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్. క్యాలెండర్ లో పేజీలు మారుతున్నాయి గాని మాకు మాత్రం పదవులు దక్కడం లేదని కంగారు పడుతున్నారు నామినేటెడ్ పదవుల ఆశావహులు. నాయకుల్ని డిసప్పాయింట్ చేయడం కాకపోతే ఇదేంటన్న వాదన సైతం పార్టీలోనూ ఉంది. ఇటీవల కొన్ని కులాల ప్రాతిపదికన కార్పొరేషన్లు, ఫెడరేషన్స్ కు చైర్మన్స్ ని నియమించారు. కానీ మిగిలిన వాటి సంగతి ఏంటి అన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ప్రభుత్వం వచ్చిన మొదట్లో 37 మంది నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని కట్టబెట్టారు. ఈ నెలాఖరుతో వాళ్ల పదవీ కాలం కూడా పూర్తిగా వస్తోంది. దీంతో వాళ్ళు కూడా రెన్యువల్ కోసం టెన్షన్ గా చూస్తున్నారు. వాళ్ళలో ఎంతమందికి ఎక్స్టెన్షన్ ఇస్తారు, ఎందరిని పక్కన పెడతారో అన్న దానిపై కూడా తెగ చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కనుక కసరత్తు మొదలుపెట్టి భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తే పాత పోస్టులు 37, కొత్తగా మరో 20 నుంచి 25 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ లో అటు ఇటుగా 100 మంది నాయకుల్ని నామినేటెడ్ పోస్టుల్లో అకామిడేట్ చేయాలని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. ప్రస్తుతం పదవుల్లో ఉన్న 37 మంది నాయకుల్లో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. ఇటీవల 12 నుంచి 13 మంది కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన వివరాల్ని ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. దాంతో నివేదిక కోరిన జాబితాలో ఉన్న వాళ్ళను మాత్రమే కొనసాగించే అవకాశం ఉంటుందన్న టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఎలా ఉందన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఇప్పుడున్న వాళ్ళలో 5 లేదంటే 6 మాత్రమే రెన్యువల్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ కోసం పనిచేయడం మానేశారని, కేవలం ప్రోటోకాల్ ని ఎంజాయ్ చేస్తున్నారన్న అభిప్రాయం పెద్దల్లో ఉందట. కేవలం పార్టీ కోసం గట్టిగా పనిచేస్తున్న వాళ్ళకే చైర్మన్ పదవుల రెన్యువల్ ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కన 1/2 డజన్కు మించి రెన్యువల్స్ ఉండకపోవచ్చని అంటున్నారు. పదవుల భర్తీ రెన్యువల్ విషయంపై త్వరలోనే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 4-5 రోజుల్లో దీనిపై కసరత్తు జరగొచ్చన్న టాక్ అటు పార్టీ వర్గాల నుంచి వస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ నెల 7వ తారీఖున పదవుల లిస్టు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా గడువు దగ్గర పడుతున్న కొద్దీ నాయకుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కొనసాగిస్తారా లేదా అని పదవుల్లో ఉన్నవాళ్లు ఇప్పుడు కాకుంటే ఇక పదవి రాదని ఆశావహులు కంగారుగా ఎదురు చూస్తున్నారు.